నమస్తే వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. ఎక్కడికైనా హాలిడేకి వెళ్ళాలి, బాగా బోర్ కొడుతుంది, రొటీన్ లైఫ్ ఏముంది, ఆఫీస్కి వెళ్ళడం, రావడం, వండుకోవడం, తినడం, పడుకోవడం, చాలా బోరింగ్గా ఉంది అని ఫీల్ అవుతున్నారా? ఒక టూర్ ప్లాన్ చేయొచ్చుగా. టూర్ అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? ఊటీ, కొడైకెనాల్, దెహ్రాదూన్, కేరళ. ఊరుకోండి, ఎప్పుడు అందరూ వెళ్ళే రొటీన్ ప్లేసెస్కి వెళ్ళి చూసిన ప్లేసెస్ని ఏం చూస్తారు చెప్పండి? కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చుగా. డిఫరెంట్గా అంటే ఎక్కడికి? జార్ఖండ్లోని రాంచీ క్యాపిటల్ అని చెప్పాను కదా జార్ఖండ్కి. సో రాంచీలోని బోలెడని వాటర్ ఫాల్స్ ఉంటాయండి. అక్కడికి టూరిస్టులు ఆ వాటర్ ఫాల్స్ ని చూడడానికి వస్తారు. జలపాతాలు ఎంత అందంగా ఉంటాయో తెలుసా? టెన్షన్స్ అన్ని పోయి మీ మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది. ఓన్లీ వాటర్ ఫాల్స్ అనుకుంటున్నారేమో, అక్కడ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ పేరు హజార్ బాగ్ అంటారు. హజార్ అంటే 1000 రకాల గార్డెన్స్ ఉన్నాయంటండి. అందుకే దాన్ని హజార్ బాగ్ అంటారు. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు ఫోటో లవర్స్ అయితే, ఫోటో తీయడం ఇష్టం ఉన్నా, ఫోటోలు దిగడం ఇష్టం ఉన్నా ఆ ప్లేస్ కి మాత్రం తప్పకుండా వెళ్లాల్సిందే. మీకు ఆ రోజంతా ఫోటోలు తీయించుకుని విసుగు పుడుతుంది అనమాట. అయినా ఇంకా లొకేషన్స్ ఉంటాయి ఫొటోస్ తీసుకోవడానికి. సో అమ్మాయిలకి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి? ఫోటో అంటే వెంటనే పోజ్ ఇచ్చేస్తాం కదా. సో మరి తప్పకుండా ఒకసారి ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. అండ్ రొటీన్ గా వెళ్లే టూరిస్ట్ ప్లేసులు కాకుండా ఇలాంటి చోటు వెళ్తే క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి కాస్త మనశ్శాంతిగా, రిలాక్సింగ్ గా ఉండొచ్చు. అండ్ కపుల్స్ కి అయితే ఇంకా బాగుంటుంది. హ్యాపీగా చిట్టాపట్టాలు వేసుకొని తిరగచ్చు. సో మరి మంచి ప్లేస్ కావాలి అంటే రాంచీ వెళ్ళాలి కదా. మరి మంచి ఫుడ్ కావాలంటే ఏం చేయాలి? టేస్ట్ ఆఫ్ ఇండియా చూడాలి. ఎందుకంటే మోనికా టేస్ట్ ఆఫ్ ఇండియాలో జార్ఖండ్ స్పెషల్ రెసిపీస్ ని పరిచయం చేస్తుంది కాబట్టి. మరి జార్ఖండ్ స్పెషల్ రెసిపీ ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసా? వీళ్ళు కచోరీలు విపరీతంగా తింటారండి. ఎన్ని వెరైటీలు ఉన్నాయో తెలుసా? అందులో నేను ఫస్ట్ ఒక స్వీట్ కచోరీ చూపించబోతున్నాను. జార్ఖండ్ స్వీట్ కచోరీ. అది చూసాక నెక్స్ట్ కూడా కచోరీయే, కాకపోతే అది ఇంకొక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ముందైతే స్వీట్ రెసిపీ కాబట్టి అది చేసేసుకుందాం. ఓకే, స్వీట్ కచోరీ. స్వీట్ కదా, డ్రై ఫ్రూట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాను. ఇది చాలా 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 ఈజీ. నేను ఎప్పుడు అంతే ఈజీగా నేర్పిస్తాను. మైదా పిండి కాస్త బౌల్లో వేసుకోవాలి. కాస్త ఉప్పు. ఓకే, ఎక్కువ వేసుకోకండి, బీపీ వస్తుంది. ఆ తర్వాత నెయ్యి వేసుకొని చపాతీల పిండిలా కలుపుకోవాలి, లేదంటే పూరీల పిండి, ఏదైనా మీ ఇష్టం, ఎలా అనుకుంటే అలా. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను కదా. కాజు, పిస్తా, కిస్మిస్, ఖర్జూరం, అలాగే కొబ్బరి తురుము రెడీ చేసుకున్నాను. వీటిని మనం ఒకసారి మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని మనం స్టఫ్గా యూస్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మిక్సీ తెచ్చుకుంటాను. సీడ్లెస్ తీసుకోండి, ఎందుకంటే మిక్సీ వేసేటప్పుడు ఏమవుతుందో మీకు తెలుసు కదా. ఓకే, కొంచెం కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం ఇప్పుడే. జార్ఖండ్ లోని ఫుడ్ అలాగే సీనిక్ బ్యూటీ అంటే చూడడానికి చక్కటి ప్లేసెసే కాదండి, వాళ్ళు తయారు చేసే హ్యాండీక్రాఫ్ట్ చూస్తే మట్టిపోతుందంట. మీరు ఎప్పుడైనా గడ్డితో తయారు చేసే క్రాఫ్ట్ ఐటమ్ గురించి విన్నారా? వాళ్ళు గ్రాస్ తోట అందమైన క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తారంట. అండ్ జ్యువెలరీ అయితే, జ్యువెలరీ అంటే బంగారం అనుకోకండి, అది కాదండి. మనం వేసుకునే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుంది కదా, జంక్ జ్యువెలరీ అంటారు. ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి అమ్మాయి పిచ్చిగా ఇష్టంగా కొనుక్కుంటారు. అలాంటి జ్యువెలరీ అంట ప్రతి ఒక్క లేడీ కూడా అక్కడ చేతుల్లో చక్క అని తయారు చేసేస్తారంటండి ఇంట్లో కూర్చొని. వాటినన్నిటిని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారంట. అంటే పెద్ద ఎగ్జిబిషన్ సెంటర్స్ లోని అలాగే స్టాల్స్ పెట్టి టూరిస్టుల్ని అట్రాక్ట్ చేసి బాగా పైసలు కూడా తెచ్చుకుంటారు. మరి పైసలు సంపాదించాలంటే కొంచెం వాడాలి కదా.
అంతేకాదు టెరకోటా ఆర్టికల్స్ ని కూడా అక్కడ బాగా ప్రిపేర్ చేస్తారు. బ్యాంబూతో తయారు చేసేవి కూడా చాలా రకాల వెరైటీ ఆఫ్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయంట. ఇలా చెప్పుకుంటూ పోతే జార్ఖండ్ లో వాళ్ళ గురించి ఎంతైనా చెప్పొచ్చండి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఏది కూడా వేస్ట్ అని పడేరు. దాంతో మనం ఏం తయారు చేయగలము అని ఆలోచిస్తారంట. సో వెరీ స్మార్ట్ కదా. కచ్చోడీలు తినే అన్ని తెలివితేటలు ఇచ్చే వాళ్ళకి. ఓకే, మరి ఇది మిక్సీ పట్టుకుందాం. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టఫ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదా, సో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను పూరీల పిండి కలుపుకుంటాను. అండ్ అక్కడ టెంపుల్స్ చాలా ఫేమస్. ఫెస్టివల్స్ ఎక్కువగా దుర్గా పూజ చాలా గ్రాండ్ గా తయారు చేసుకుంటారు అనమాట. అంటే దుర్గమ్మని చాలా బాగా అలంకరించి దుర్గా పూజ చాలా గ్రాండ్ గా, వెరీ 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 ఆస్పిషియస్. వాళ్ళకి దుర్గమ్మ అంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. నవరాత్రులు ఎస్పెషలీ నవరాత్రులప్పుడు అక్కడ ధూమ్ధామ్ గా జరుగుతుంది పండుగ. అండ్ గణేష్ చవితి కూడా వాళ్ళు బాగా చేసుకుంటారు. అండ్ మనకి తెలిసిన హిందూ ఫెస్టివల్స్ అన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ దివాళీ అంటే కూడా వాళ్ళకి చాలా ఇష్టం. ఓకే, పూరీల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చిన్న చిన్న పూరీలు రెడీ చేసి పెట్టుకుంటాను. పూరీలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా స్టఫ్ ఉంది కదండి, దీన్ని మనం కొంచెం కొంచెంగా ఇందులోని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయింది. కొంచెం వాటర్తో తడుపుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మీకు కావాల్సిన షేప్ లో చేసుకోవచ్చు. రౌండ్ గా చేసుకోవచ్చు, ఫ్లవర్ లాగా చేసుకోవచ్చు, స్టార్ లాగా చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, చూసారా ఎంత ఈజీగా అయిపోతున్నాయో. సో మరి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేయండి. రెడీ. కాస్త ఆయిల్ డ్రైన్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం.
ఇది చూడండి ఫ్లవర్ షేప్ లో చేసుకున్నాను. ఎంత బాగా వచ్చాయి కదా. జస్ట్ ఇలా టర్న్ చేసి ఫోల్డ్ చేస్తే ఫ్లవర్ లాగా వస్తాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, డిష్ అవుట్ చేసుకోవడానికి ఒక బౌల్ తెచ్చుకుంటా. జార్ఖండ్ స్పెషల్ స్వీట్ కచోరీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. జార్ఖండ్ స్వీట్ కచోరీకి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 4 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత, కిస్మిస్ 5, ఖర్జూరం 2, కాజు 4, పిస్తా 6, కొబ్బరి తురుము 1/2 కప్పు. జార్ఖండ్ స్వీట్ కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా, ఉప్పు, నెయ్యి వేసి సరిపడా నీళ్లు వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మిక్సీ జార్లో జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, కొబ్బరి తురుము, ఖర్జూరం వేసి మిక్సీ పట్టి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకొని మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి కచోరీల్లాగా రౌండ్ గా చేసుకుని డీప్ ఫ్రై చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జార్ఖండ్ స్వీట్ కచోరీ రెడీ. జార్ఖండ్ స్పెషల్ స్వీట్ కచోరీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు స్వీట్ కదా, ఫాస్ట్గా టేస్ట్ చేసి చెప్పాలని ఉంది, కానీ చాలా వేడిగా ఉంది. లోపల స్టఫ్ అంతా ఎలా కనిపిస్తుందో. స్టఫ్ కొంచెం ఎక్కువ వేసుకోండి. యమ్మీ, బాగుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని చాలాసార్లు చెప్పాను నేను మీ అందరికీ, మళ్ళీ చెప్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కొంటాం, స్టోర్ చేస్తాం, తినే టైం ఉండదు, గుర్తు కూడా ఉండదు. కానీ డ్రై ఫ్రూట్స్ తింటే హెల్త్కి మంచిది కాబట్టి తినాలి అని తప్పకుండా కొని పెట్టుకుంటాం కదా. అటప్పుడు ఏం చేస్తారంటే ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని చేసి ఈ కచోరీని చేసుకోండి. చక్కగా ఇంట్లో అందరూ ఆ రోజు డ్రై ఫ్రూట్స్తో చేసిన ఒక రెసిపీని తిన్నట్టు ఉంటుంది అండ్ మీకు హెల్త్ కూడా బాగుంటుంది. సో చాలా టేస్టీగా ఉంది. మీకు ఇంకేదైనా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి, కానీ జార్ఖండ్ వాళ్ళు మాత్రం ఈ డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేస్తారు. ఓకే, కచోరీ చూపించాను కదా మీకు. కచోరీ ఎప్పుడైనా చూసారా? విని కూడా ఉండరు కదా అసలు. జార్ఖండ్లో ఇది కూడా ఫేమస్, చనా దాల్ కచోరీ అంటారు. మరి అది ఎలా తయారు చేయాలో నెక్స్ట్ చూపిస్తాను. చనా దాల్కి కచోరీ కదండి. చనా దాల్ని రెడీ చేసి పెట్టుకున్నాను, కాస్త నానబెట్టుకోవాలి ముందుగా. దీన్ని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ అంటే మెత్తగా పేస్ట్ చేయొద్దు, కొంచెం కొంచెం దాల్ మధ్యలో ఉంటే బాగుంటుంది. ఇందులో కొంచెం వాటర్ ఉంది కాబట్టి అది సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకుందాం. రెడీ.
ఓకే, చనా దాల్ రెడీ అయిపోయింది కదా. కొంచెం టైట్ గానే చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, పసుపు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొంచెం మెంతులు, వెల్లుల్లి కూడా చిన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇగో రెడీ అయిపోయింది మన చనా దాల్. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ సాల్ట్ కలగకపోతే బాగుండదు. ఓకే, మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బటర్ పేపర్ తీసుకొని కాస్త ఆయిల్ పెట్టి బటర్ పేపర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చనా దాల్ని చిన్న చిన్న టిక్కీ లాగా చేసుకోవాలి. సో ఇవి కూడా స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. నేను ఎందుకంటే పప్పు మొత్తం గ్రైండ్ చేసుకోవద్దు, స్మూత్ పేస్ట్ అని చెప్పానంటే, వీటిలో చూసారు కదా మనం ఇలా ఒత్తుకున్నాక అక్కడక్కడ పప్పు కనిపిస్తుంది కదా, శనగపప్పు. ఇది ఫ్రై అయ్యాక క్రిస్పీగా అవుతుంది. సో తినేటప్పుడు చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది చక్కగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. నేను ఫ్రై చేసి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి తీసేసుకుందాం. ఇందుకన్నా ఎక్కువ ఫ్రై అయిపోతే మళ్ళీ టేస్ట్ బాగుండదు. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చనా దాల్ కచీరీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చనా దాల్ కి కచీరీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి శనగపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం 1/2 టీ స్పూన్,
వెల్లుల్లి 4 రెబ్బలు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు. చనా దాల్ కి కచరీ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసుకుని డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్లోకి పచ్చిశనగపప్పు పేస్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, పచ్చిమిర్చి, పసుపు, అల్లం, మెంతులు, వెల్లుల్లి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని టిక్కీలాగా చేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చనా దాల్ కి కచరీ రెడీ. చూసారు కదండి, చనా దాల్ కచరీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చాలా ఫాస్ట్ ప్రాసెస్, చాలా టేస్టీ రెసిపీ. సో టేస్టీ రెసిపీ అని చెప్పాను కదా, మరి టేస్ట్ చేయాలి కదా మీకోసం. క్రిస్పీగా ఉంది. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి తెలుసా. సాల్ట్, పచ్చిమిరపకాయలు బాగా కారం, ఎర్రగా కాలేదు చూసారా, క్రిస్పీగా ఉన్నాయి. మధ్య మధ్యలో పప్పు తింటూ ఉంది. ఓకే, మరి ఇవన్నీ ఫినిష్ చేసేస్తాను. ముందైతే ఎపిసోడ్ ఎండింగ్ చేయాలి కదా. సో మరి ఈ రోజు జార్ఖండ్ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. స్వీట్ కచోరీ చాలా 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 బాగుంది. అలాగే చనా దాల్ కచరీ, ఇదైతే అవసరం అంటే అవసరం. డెఫినెట్ గా ఈరోజు ఈవినింగ్ మీరు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. సో మరి రేపు కూడా మరిన్ని రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. కానీ ఈ ఎపిసోడ్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే ఏం చేయాలి? Log on to www.youtube.com/etvabhiruchi, www.facebook.com/etvabhiruchi మళ్ళీ చూడండి. నిన్నటి టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందించి లక్కీ డ్రాలో స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారు అందించి విలువైన బహుమతిని గెలుచుకున్న లక్కీ విజేత. మేమడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు CH ప్రియా, విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్న స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారి బహుమతిని మీకు దగ్గరలో ఉన్న ఈనాడు కార్యాలయంలో పొందగలరు. ఈ రోజు ప్రశ్న, దమ్కి బిర్యానీ అనేది ఏ క్విజన్ లో ప్రముఖంగా నిలిచింది? మీ ఆప్షన్స్: A అమెరికన్, B నవాబీ, C ఇటాలియన్, D జపనీస్. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS పంపించి స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని మీ సొంతం చేసుకోండి. విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియా మిస్ అవ్వకుండా చూడండి. ఎపిసోడ్ కో ప్రశ్న, రోజుకో బహుమతి. మరెందుకు ఆలస్యం, మీరు ప్రయత్నించండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. చూసారు కదండి, ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. రేపటి ఎపిసోడ్ లో మరో 2 మంచి రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే హ్యాపీ, బాయ్.